2007లో జరిగిన పెంగ్విన్ డాక్యుమెంటరీ ఈ రోజు మనం అందరం ఇంత వైరల్ చేస్తున్నామంటే అది ఎందుకో నేను అంటార్టికాలో పెంగ్విన్ లైఫ్ కి రెండు పనులు ఉంటాయి. ఒకటేమో ఓషన్కి వెళ్తుంది ఫుడ్ గురించి, లేదా కాలనీలో ఉండిపోతుంది ఫర్ బ్రీడింగ్. ఒక రోజు కాలనీస్ నుంచి గుంపు మొత్తం ఓషన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఫుడ్ కోసం ఒక పెంగ్విన్ మధ్యలో ఆగిపోతుంది. ఆగి మౌంటైన్ సైడ్ చూస్తుంది. చూసి కొద్దిసేపటికి అటు సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ డాక్యుమెంటరీ తీస్తున్నాడు. తన పేరేమో వార్నర్ హెర్జాంగ్. అప్పుడు వీళ్ళతో పాటు కొన్ని సైంటిస్ట్ గ్రూప్ కూడా ఉంది. సో వీళ్ళు దాన్ని ఎగ్జామిన్ చేసిన ఇది తప్పిపోయిందేమో అని వాడిని పట్టుకొని తీసుకొస్తారు. వెళ్ళిపోతున్న పెంగ్విన్ని తీసుకొచ్చి కాలనీలో వదిలితే అదేం చేస్తుంది, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మౌంటైన్ సైడ్ తిరిగి అటు సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు వీళ్ళు డిసైడ్ అవుతారు, లేదు దీనికి తెలుసు హీ మే నాట్ బీ సర్వైవ్, దానికి లైఫ్ ఉండకపోవచ్చు, బతకకపోవచ్చు, అయినా సరే వెళ్తుంది. బికాజ్ ఈ ట్రైడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద రొటీన్ లైఫ్ విసుగెత్తిపోయి ఈ చూజన్ డిఫరెంట్ పాత్, హిజ్ ఓన్ పాత్ యాక్చువల్లీ. సో ఈరోజు 2026లో మనందరం ఇంత రిలేట్ చేసుకుంటామంటే దానికి కారణం ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. అయితే స్టడీస్, జాబ్, ఒక లైన్ గీసుకొని ఉన్నాం మనందరం. సో అందుకే ఈ ఫాస్టియన్ పెంగ్విన్ మనకి ఏం నేర్పించిందంటే దాని పేరు ఫాస్టియన్. సమ్టైమ్స్ ఇట్ నాట్ అబౌట్ డెస్టినేషన్స్, ఇట్ అబౌట్ హ్యావింగ్ గట్స్ టు వాక్ అవే. ఇది మీ చుట్టాల అబ్బాయి మీ ముందుకు తీసుకొచ్చాడు, యూస్ఫుల్ అనిపించి. సో మీకు నచ్చితే ఫాలో కొట్టండి మన పేజ్కి. ఎందుకు చెప్తున్నా అంటే ఇదో మన 25th రీల్, సిల్వర్ జూబ్లీ. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో కొట్టండి. మన రీల్స్ కూడా మన పేజ్కి వెళ్ళి మన మిగతా రీల్స్ కూడా చూడండి. నచ్చుతుందని అనుకుంటున్నా. ఇట్లో మీ చుట్టాల అబ్బాయి.